సింగం నేను చెప్తే విన్నావా? ఏంట్రా నీ తమ్ముడేమన్నా యోగ్యుడు అనుకున్నావా? వాడొక పోరం పోకురా. వాడిని నడి రోడ్లో నిలబెట్టి అమ్మాయిల చేత రాళ్లతో కొట్టి చంపించాడు. రేయ్ అంబులెన్స్ పక్కన ఉన్నది కాబట్టి మీరు ఎంతసేపు కొట్టా ఓర్చుకున్నాడు. అదే లేకపోతే నిన్ను నిలువునా చీరేసేవాడు. ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు అని మీకు తెలియదు కదా. మీరు అమ్ముడు పోయారా. ఎవడి దగ్గరకు పడితే వాడి దగ్గరకు పోయి చేయి చాపండి. వదిలిపెట్టను రా నిన్ను. డాక్టర్ అన్నయ్య విష్ణు, ప్రతీకారం అనేది దేనికి పరిష్కారం కాదు. స్నేహం కంటే విలువైన ఆయుధం ఏదైనా ఉందా? ఒకవేళ నువ్వు వాడిని శిక్షించాలి అనుకుంటే మన్నించడం కంటే పెద్ద శిక్ష ఇంకొకటి ఉండదు. జరిగిన విషయాన్ని కంప్లైంట్గా పోలీస్ స్టేషన్లో రాసిచ్చి నీ పని నువ్వు చూసుకో. మనకిదొక్కటే కాదు, చాలా పనులున్నాయి. విష్ణు, మన ధ్యాసంతా వాడి మీద పెట్టి మన సమయాన్ని వృధా చేసుకోవద్దు. సరే సార్. హలో, ఏ ఏరియా? సరే ఇప్పుడే వస్తున్నా. ఏంటి? డెలివరీ కేసు అంట. త్వరగా వెళ్ళు వెళ్ళు. జాగ్రత్తగా ఉండండి. పెద్దనా బండిది. జయకుమార్ అన్నా, మన బండి నువ్వు తీసుకో. అలాగేనా? సింగం రా, పోలీస్ స్టేషన్కి వెళ్ళు. అలాగే. సార్, ఏంటి? ఏం కావాలి? కంప్లైంట్ ఎవరి మీద? మిస్టర్ మంత్రి నారాయణ నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు. నువ్వే అతని తమ్ముణ్ణి చంపావని. రేయ్, నేనే నిన్ను లోపలేయాలనుకున్నాను. నువ్వే వెతుక్కుంటూ వచ్చావు. ఓ, వెళ్ళి కూర్చో. పోవయ్యా. పాత కక్షతో చంపేశావు. పెద్ద క్రిమినల్ రా నువ్వు. ఏ శివ సార్, వాళ్ళిద్దరిని లోపల కూర్చోబెట్టి. రావయ్య, కూర్చోవయ్యా. అలా కూర్చోండి. కింద కూర్చోబెట్టు. కింద కూర్చోండి. కూర్చోండి. షర్ట్ ఇప్పమని చెప్పు. షర్ట్ వైపు ఇద్దరు ఇప్పండి. రేయ్, నువ్వు తీసేవా? సార్ చెప్తున్నారు కదా, తీసేయి. వెళ్ళవయ్యా. ఏంటి చూస్తున్నారు? చెప్పండి. వెళ్ళమని చెప్తున్నాను కదా. మనిషిని మనిషిలా చూడండి అయ్యా. చెప్పేది అర్థం కావట్లేదు మీకు? ఇదిగో శివ సార్. తప్పు సార్. సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. సార్, అతను హాస్పిటల్కి రాకముందే చనిపోయి చాలాసేపు అయింది సార్. విష్ణు కాలేజీ నుంచి 20 నిమిషాలు ఆసుపత్రికి తీసుకొచ్చి జాయిన్ చేశాడు. మనం చూడడానికి అంబులెన్స్ రావడానికి మధ్యలోనే అతను చనిపోయాడు.